సో ఇప్పుడు ముందు ఇక్కడికి రండి. ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి సెట్. అంటే ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో బి సెట్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలో 1 2 3 ఉంది, ఇక్కడ బిలో ఏబిసి ఉంది. ఎలిమెంట్స్ వేరు, అన్నీ వేరు, కానీ నెంబర్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇక్కడ ఎన్ని ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మాత్రం సేమ్ ఉంటాయి. అప్పుడు దాన్ని ఈక్వివలెంట్ సెట్స్ అంటాం. రెండిట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే వాటిని ఈక్వివలెంట్ అంటాం. మరి ఈక్వలెంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 ఉంది కదా, సేమ్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా ఇప్పుడు ఇలా ఉండొచ్చు 3 2 1. అంటే ప్లేసెస్ మారచ్చు, ఎలిమెంట్ ఉండాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 3 ఉంది. అంటే ఏలో బీలో ఏమున్నాయి? సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు వీటిని ఈక్వల్ సెట్స్ అంటాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే అన్ని ఈక్వల్ సెట్స్ ఈక్వివలెంట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ఈక్వల్ యాజ్ ఏమవుతుంది? ఈక్వివలెంట్ అవుతుంది. కానీ ఈక్వివలెంట్ సెట్స్ ఈక్వల్ సెట్స్ కావు. ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సబ్సెట్స్ అంటే మీకు తెలుసు, ప్రాపర్ సెట్స్ అంటే కూడా మీకు ఆల్రెడీ చదువుకొని ఉంటారు. ఈ రెండింటి మధ్య వేరియేషన్ తెలుసుకోండి, బాగా వెరీ ఇంపార్టెంట్.